రాయలసీమ గుండె చప్పుడు సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన చేపట్టి 10 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ సందర్భంగా నిర్వహిస్తున్న మహాసభకు ముందస్తుగా రైతులకు సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన మరియు చైతన్యం కల్పించేందుకు నంద్యాల మండల చాబోలుమెట్ట జాతీయ రహదారి ప్రక్కన ఏఎస్ఆర్ కళ్యాణ మండపం నందు ఈ నెల 31వ తేదీ ఉదయం 9:30 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు రామసుబ్బారెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభ నాద్రీశ్వరరావు, విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ, ఏపీ రైతు కూలీ సంఘం అధ్యక్షులు ఝాన్సీ, ప్రొఫెసర్ వెంకటేష్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి హాజరు కానున్నారని, ఈ సమావేశానికి రైతులు, రైతు సంఘాల నేతలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఆయన కార్యక్రమ నిర్వహణ వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో సాగునీటి సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు ఎర్రం శంకర్ రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు, బెక్కం రామసుబ్బారెడ్డి, న్యాయవాది అసదుల్లా, మహేశ్వరారెడ్డి, కొమ్మ శ్రీహరి, చిన్న రామకృష్ణారెడ్డి, జానో జాగో మహబూబ్ బాషా, భాస్కర్ రెడ్డి, మహమ్మద్ పర్వేజ్, పట్నం రాముడు, కృష్ణమోహన్ రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య సమావేశం మేము సిద్ధేశ్వరం 10వ వార్షికోత్సవం కోసం సమావేశం జరగడం జరిగింది. దీనికోసము మనకు ముఖ్య అతిథులుగా నాయకులుగా వస్తున్న వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ మంత్రివర్యులు ఝాన్సీ లక్ష్మి గారు, ఆమె వచ్చి కమ్యూనిస్టు పార్టీ మహిళా మోర్చా స్టేట్ లీడరు, అట్లాగే గౌడ గారు, ఆయన సుప్రీంకోర్టు జడ్జి, వాళ్ళు కర్ణాటక నుండి వస్తున్నాడు. ఈ ముఖ్య అతిథులు కూడా మన రాయలసీమకు జరిగిన అన్యాయాల గురించి వాళ్ళకు కూడా మన విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంగానే వాళ్ళను మనం పిలవడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి స్పందించే వాళ్ళు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అందుకని యావత్ ప్రజలంతా, రైతు సోదరులు ప్లస్ ప్రజలు, కేవలం ఇది రైతుల సమస్య కాదు, కార్మికుల సమస్య. ఎందుకంటే నీటి లేకపోతే ప్రతి ఒక్క సమస్య నీటితోనే ముడిపడింది. కాబట్టి కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, వ్యాపారాలు కూడా నంద్యాలలో బాగుండాలంటే రైతుల యొక్క పంటలు బాగుపడితేనే మనకు వ్యాపారాలు బాగుంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని విని రావాల్సిందిగా అందరికీ ఆహ్వానం రాయలసీమ ప్రజలందరూ. రాయలసీమ సాగునీటి సాధన సమితి నంద్యాల మే నెల 31వ తేదీ ప్రతి సంవత్సరం మనం సిద్ధేశ్వరములకు శంకుస్థాపన కార్యక్రమం జరుపుతున్నాము. ఈ సంవత్సరం కూడా మనం ఈ అలుగు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈ ఎండలు తీవ్రంగా ఉండడం చేత నంద్యాలలోనే ఏర్పాటు చేయడం జరిగింది. మన ఏఎస్ఆర్ కళ్యాణ మండపం చాబోల్ రస్తాలో. దీనికి ఈ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌడ గారు, ఆయన రిటైర్డ్ జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి గారు, ఝాన్సీ గారు, మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాధీశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి మన రైతు సోదరులు, మిగతా అన్ని సంఘాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాం. రాయలసీమ సాగునీటి సమితి సాధన సమితి ఆధ్వర్యంలో సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 30వ తారీఖున ఒక కార్యక్రమం ఏర్పాటు చేసిన నంద్యాలలో రాయలసీమ రైతు ప్రజల సాగునీటి సమస్యల మొత్తం పైన, రాయలసీమ సంబంధించిన అన్ని సమస్యలపైన ఒక విశ్లేషణ, ఒక అవగాహన కల్పించి, ఎప్పుడైతే అవగాహన కల్పిన తర్వాతనే ఉద్యమం ముందుకు పోవాలంటే ప్రజలకు ఒక అవగాహన వచ్చిన తర్వాతనే ఆ ఉద్యమం ముందుకు పోతుంది. కాబట్టి ఆ ఉద్యమ స్ఫూర్తికి మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో వడ్డే శోభనాధీశ్వరరావు గారు ఇక్కడ సాగునీటి సమితి పతాకం కింద బొజ్జ దశరథ రామరెడ్డి గారి కార్యక్రమాలు సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర సమస్యలతో పాటు రాయలసీమ సమస్యలపైన పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిగా ఆయనను గుర్తించి వడ్డే శోభనాధీశ్వరరావు మాజీ మంత్రివర్యులను, వారిని ఈ ప్రాంత ప్రజలకు ఒక అవగాహన కానీ, వాళ్ళు నష్టపోయే విధానం గురించి కానీ వివరిస్తే ఈ ప్రాంత ప్రజలు ఆ సమస్యలపైన అవగాహన వచ్చి
ఈ సాగునీటి సమితి కింద చేపట్టే కార్యక్రమాలకు ఒక ఉద్యమ రూపంగా ఒక కదలిక, ప్రభుత్వంలో కదలిక రావాలంటే ప్రజలు చైతన్యవంతులైతే తప్ప ఆ ఉద్యమం ముందుకు పోదని ఒక మంచి ఉద్దేశంతో శోభనాధీశ్వరరావు గారితో పాటు మరికొంతమంది ముఖ్యమైన రాయలసీమ సంబంధించిన సమస్యలపైన అవగాహన కలిగిన వ్యక్తులు ఇక్కడ ఆహ్వానించి 31వ తారీఖు మే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ రాయలసీమ సాగునీటి సమితి ద్వారా ప్రజలు గమనించి ఈ విషయాన్ని ఈ మధ్యకాలంలో చూస్తున్నారు, సమస్యలపైన కొంచెం తెలుసుకుంటున్నారు. ఈ చెప్పే విషయాలు కూడా ఈ కార్యక్రమంలో చెప్పే విషయాలు కూడా తెలుసుకొని ప్రజలంతా ఒక అవగాహన కలిగించే విధంగా చేస్తున్న ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాల్సిందిగా రాయలసీమ ప్రాంత ప్రజల, రైతులు కానీ అన్ని వర్గాల వారిని ఈ వేదిక ద్వారా మేము ఆహ్వానిస్తున్నాము.